హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం 1/2 కిలో స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా సాల్ట్ వాటర్తో ఒక 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అల్లము, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోండి. అలాగే సాల్ట్ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా సింపుల్గా చూపిస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, మీరు స్పైసీ ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశాను. గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే ఇక్కడ నేను రైస్ ఫ్లోరు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. అలాగే కర్డ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ ఏవి కూడా యాడ్ చేయలేదండి, న్యాచురల్గానే చేస్తున్నాను. ఫుడ్ కలర్స్ అంతా యాడ్ చేస్తే మనకి హెల్త్కి అంత మంచిది కాదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయట్లేదు. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇది ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టేసుకుందాం. మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా పెట్టుకోండి, లేదా టైం ఉంటే నైట్ మిక్స్ చేసేసి మరుసటి రోజు కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఒక 2 అవర్స్ తర్వాత తీసి దీన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ ముక్కలన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసి వీటిని ఆయిల్లో వేసేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా వేగనిచ్చుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేది మనకి లోపల నుండి కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా మొత్తం కూడా ప్యాన్ ఎన్ని సరిపోతే అన్నీ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి వీటిని 2 సైడ్స్ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండు వైపుకి కూడా ఇలా తిప్పేసుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కబాబ్ని సైడ్ డిష్గా కానీ లేదా ఉత్తది అలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఇంట్లో ఉన్న మసాలాలతోని ఇలా కబాబ్ వేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి మనకి. ఇప్పుడు గరిటె తీసుకొని వీటన్నిటిని కూడా తీసేసుకొని సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ముక్కలన్నీ కూడా తీసేసి సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఇవి కలర్ఫుల్గా కావాలి అనుకుంటే మీరు ఇందులో ఫుడ్ కలర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి, కలర్ఫుల్గా వస్తాయి మీకు బయట షాప్స్లో దొరికేలాగానే. ఈ విధంగా తీసి మొత్తం కూడా వేరే ప్లేట్లో వేసేసుకొని ఇదే ఆయిల్లో రిమైనింగ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా మళ్ళీ ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. సేమ్ అండి, ఇందాక చూపించినట్టే ప్యాన్ అన్ని సరిపోతాయని ఒక్కొక్కటిగా ఇలా ప్యాన్లోకి వేసుకొని 2 సైడ్స్ తిప్పుకొని బాగా కాలిన తర్వాత మొత్తం కూడా తీసేసి సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకోవడమే. ఇవి పప్పు, సాంబారు ఇలాంటి వాటికి, రసం ఇలాంటి వాటికి సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. లేదా ఉత్తదే మీరు ఆనియన్స్ అలా పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఫాస్ట్గా మనం కబాబ్ వేసి పెట్టేస్తే ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, మనకి ఎంతో టేస్టీగా చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.